సభాయ నమః. జిల్లా పరిషత్ సంస్కృత ఉన్నత పాఠశాలలో పిల్లలు కూర్చోండి. ఈరోజు ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయుల తరఫున అందరికీ నమస్కారం అండి. ఆహ్వానం పలుకుతూ మన పార్వతీపురంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైనటువంటి వివిధ ప్రాంతాలలో సుదీర్ఘకాలం పనిచేసి మన పాఠశాలకు సుపరిచితమైన మన పాఠశాలలో సరస్వతి విగ్రహ ఆవిష్కరణకు ముందుండి దాతగా ఉండి మన పాఠశాల పైన చల్లని దీవెనను అందించినటువంటి గౌరవనీయులు శ్రీమతి గొట్టాపు ప్రతిభాదేవి గారు. ఈమె ప్రెజెంట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్ వారికి సాధారణంగా వినయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కర్త నిరంతరము ఈ పాఠశాల అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించవలసిన హెడ్ మాస్టర్ని కోరుతున్నాం. అలాగే ప్రతిభా మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మేడం గారిని కోరుతున్నాం. మేడం సార్ మీరు కూర్చోండి సార్. హెడ్ మాస్టర్ గారు ఈ పాఠశాల వ్యవస్థాపనలో, ఈ పాఠశాల ఉన్నతీకరణలో ఒక ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయికి చేరుకోవడంలో పాఠశాల అభివృద్ధి మండలికి అధ్యక్షుడిగా ఉంటూ నిరంతరము ఈ పాఠశాలని తన హృదయాంతరాల్లో నిలుపుకున్నటువంటి మహాజ్ఞాని, పార్వతీపురానికి సూర్యపీఠం అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్ర వ్యవస్థాపన చేసి దాన్ని నడిపిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ వేమకోటి నారాయణ శాస్త్రి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రతిభాదేవి మేడం గారి సక్సెస్ వెనుక నిరంతరము చేదోడు వాదోడుగా ఉంటూ, అలాగే రామకృష్ణ గారు వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన పాఠశాలకు రావడం మన అదృష్టం. మరి అతనికి కూడా వేదికపైకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. మరో పరిచయం అవసరం లేని వ్యక్తి రామకృష్ణ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా ప్రముఖ కవి రవీంద్రనాథ్ గారిని కోరుతున్నాం. పరిచయం అవసరం లేని వ్యక్తి ఈ పాఠశాల అభివృద్ధిలో నారాయణ శాస్త్రి గారితో సారికి బొకేను అందించవలసిందిగా మేడం గారిని కోరుతున్నాను. మేడం గారిని అలాగే దేవర గారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కమిటీ సెక్రటరీగా ఈ మధ్య కాలంలోనే ఉంటూ మరి ఈ పాఠశాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరి అతనికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా
ఈనాటి ఈ కార్యక్రమం కోసం మరింత తప్పిస్తున్నటువంటి వ్యక్తి నా పక్కనే నిల్చున్న చంద్రవందన మేడం గారు, హెడ్ మాస్టర్ ఎంపీయూపీ స్కూల్ కోటవాని వలస వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రిటైర్డ్ సర్వశిక్ష అభియాన్ డిఈ గారు మొడల రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ పాఠశాలలో నిరంతరము సేవలు అందిస్తున్నటువంటి యోగా మాస్టర్, నిరంతరం అతన్ని చూస్తే అతను ఇన్స్పిరేషన్, అతని హెల్త్ కానీ, అతని ఫిట్నెస్ కానీ, అతని సర్వీస్ కానీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీకు న్యూమస్మాటిక్స్ అనే ఒక గొప్ప, మీ అందరికీ ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఎప్పటి నుంచో పరిచయం చేయాలనుకుంటున్నా, అనుకోకుండా ఈ రోజు అదృష్టం కుదిరింది. పార్వతీపురం మరి ఈ నాగావళి నది ప్రాంతంలో ఏముందో, ఈ మట్టి వాసనలో, ఈ నేలలో, ఈ గాలిలో, ఈ నీటిలో, ఇది కౌలిక నిలయం. ఇది మరి గంటేడ కౌరునాయుడు గారి సహవాసంతో శ్రేణి కళా సాహితిని అత్యంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి కవి శ్రేష్ఠులు పట్టి రవీంద్రనాథ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మేడం గారితో పాటు చెప్పండి సార్ ఆహ్వానిస్తున్నాం. అలాగే మరో వ్యక్తి చిన్నారి భవానీ శంకర్ గారు, మరి మా ఊరు వ్యక్తి మ్యారేజ్ వాస్తవ్యం గర్వంగా చెప్పుకుంటున్నా. మరి భవానీ శంకర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నా. ఈరోజు అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయులను అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తూ, చిన్నారులందరినీ కూడా సమయం అయిపోయినా ఓపికగా మరి ఈ టైంలో ఇంత బుద్ధిగా బుజ్జిగా కూర్చున్నటువంటి పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, ఎందుకంటే మీరుంటేనే ఈ వెలుగు, మీకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలి పలుకులు పలకవలసిందిగా హెడ్ మాస్టర్ గారిని కోరుతున్నాం. సమయభావము ఈరోజు ఈ కార్యక్రమము అవుతుందా లేదా అన్న సందిగ్ధతో మొదలై భగవంతుడి దయ వల్ల ఎప్పుడా అని విశ్వాదేవి గారికి ప్రమోషన్ వచ్చినప్పటి నుండి స్కూల్కి రప్పించాలనేటువంటి ప్రయత్నం అనేకసార్లు చేసి విఫలమై లాస్ట్కి ఇప్పటికి సఫలమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ స్కూల్కి సరస్వతీదేవి విగ్రహాన్ని ఇవ్వడంలో ప్రధానమైనటువంటి పాత్ర మేము అడిగిన వెంటనే కాదనకుండా మంచి హృదయంతో ఇచ్చి ఈ స్కూల్ తాలూకా కళని పూర్తిగా అక్కడ మీరు చూసారో లేదో వచ్చిన ఎంట్రన్స్లో సరస్వతీదేవి విగ్రహం చూడగానే మనలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి చెడు భావాలు ఉన్నా అక్కడే వదిలేసి లోనికి అడుగు పెట్టడం అనేటువంటిది పిల్లలు చేస్తున్నారు. అంతటి మహత్తరమైనటువంటి భాగ్యము ప్రతిమాదేవి తల్లిగా ఆమె తాలూకా ప్రతిభను మన రాష్ట్రం మొత్తం పార్వతీపురం తాలూకా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం అనేటువంటిది మన పార్వతీపురం పౌరులందరూ కూడా చాలా అయితే ఈమెను చూసి మీరందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి. పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈమెను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనము కూడా అట్లా ఒక మహోన్నతమైన స్థాయికి ఎదిగేటట్లు మన సంకల్పం. మొదట దుస్వారు సత్కారము, తర్వాత ఇద్దరికి కూడా పూలరంలో అలంకరణ, తర్వాత మన పెద్దలు నారాయణ శాస్త్రి గారు, జయబాబా గారు వాళ్ళ తాలూకా పలుకులు, తర్వాత ఈ కార్యక్రమం అతిథి
తక్కువ సమయంలో వాళ్ళిద్దరు కూడా చాలా బిజీ. మన మాట కావడం లేక సమయభావమైన అలా వాళ్ళిద్దరికి కూడా శ్రీ మాస్టర్ అలాగే ఈశ్వర మాస్టర్ మిగతా వాళ్ళు కూడా అరుణ్ మాస్టర్ పరమ మాస్టర్ మీరు ఎందుకు వచ్చారు సార్ రమేశ్వర్ గారు ఎదిగి ఉన్నత విద్యను అభ్యసించి పిల్లలు ఎంత ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తులు ఈ పాఠశాలకు అనుబంధీకులు అవడం మనందరి అదృష్టం. ఈ మధుర క్షణాన్ని పురస్కరించుకొని ఈ మధ్య కాలంలో 60 వసంతాల వేడుకలను పూర్తి చేసుకొని షష్ఠపూర్తి ఆంధ్రేయులు రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. తిలకధారణ చేయవలసిందిగా ओम त्वमे शिखरे जाते भूम्यां पर्वतमूर्धनि ब्राह्मणेभ्यो ज्ञानं गच्छदेवि यथा सुखं कुतो मया वरदा वेदमाता प्रचोदयन्ति भवते द्विजाता आयुः पृथिव्यां देवनं ब्रह्म वर्चसं मह्यं दत्त्वा प्रजातं ब्रह्मलोकम् लकधान मुहूर्तस्तु मुहूर्तोऽस्तु अन्तर्द्वाराङ्गुलादर्शाम् అనంతరము వాళ్ళ ఇరువురు దంపతులు పుష్పమాలల్ని ఇరువురు కూడా మార్చుకున్నటువంటి శుభవేళ షష్ఠపూర్తి మహోత్సవ శుభ సమయంలో ఇరువురు ఒకరిని ఒకరు వేద ఆశీర్వచనాల మధ్య పెద్దల సమక్షంలో నిల్చోండి. ఒకరి మెంట్లో ఒకరు వేసుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమాపాం పుష్పం ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. షష్ఠిపూర్తి దంపతులకి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు వేదనాథుల కన్నా ఇప్పుడు దుస్సాలు సాలుతో సత్కారం. సంస్కృత పాఠశాల అభివృద్ధి కమిటీ తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున అలాగే వారితో చదువుకున్నటువంటి సహాధ్యాయులు అందరి తరఫున प्रतिष्ठति सत्याः एताः आशिषः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः. ओम वेदाहमेतं पुरुषं व्याकरणं वेदान्ते ओम సహాధ్యాయులు వారితో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వారికి అభినందన పురస్సరంగా సాధువుతో సత్కారం చేస్తున్నారు. ఓం వేదాహమేకం పురుష మహాంతం ఆదిత్యం నందమస్తు పారే సర్వాణి లక్ష్మీ వారితో చదువుకున్న సైనికులు అనేక రంగాల్లో సమాజానికి సేవ చేసిన వ్యక్తులందరూ కూడా సంపదల విలువని అభినందిస్తూ పత్ర పుష్పాలను సమర్పిస్తున్నారు. నిర్యాపన పుష్పాయాస్ విష్ణునే బృహస్పతి ప్రచోద హస్తానం జంతరం మహాసహ.
అందరూ కూడా ఉపాధ్యాయ బృందాలను ఒకసారి ఇక్కడ కావాలి. అయ్యో మేడం లేరే, ఆ మేడం ఫొటోస్ లేరు. ఈ పిల్లలారా, ఈ గతించే ఉడుకుల బ్రతుకులలో వేడుక అనేది అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఈ రోజు ఈ ఆనందకరమైన క్షణాలను అందరం ఆస్వాదిస్తున్నటువంటి ఈ శుభవేళ ఆ ఇద్దరు దంపతుల గురించి పాండురేగుల రామకృష్ణ గారు ఎలక్ట్రికల్ ఇంజనీర్, సీనియర్ మోస్ట్ ఇంజనీర్, మహారత్న కంపెనీస్ లో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాలలో పనిచేస్తూ పిల్లలారా తను ప్రెసెంట్ తన సొంతంగా ఒక ఎంటర్ప్రైజ్ స్ఫూర్తిదాతగా నిలుస్తూ ఉన్నారు. మేడం గారి గురించి మీకు ఇప్పటికే హెడ్ మాస్టర్ గారు పరిచయం చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఈ పాఠశాల మనందరి తరఫున ఈ పాఠశాలలో భాగస్వామిగా మన పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నారాయణ శాస్త్రి గారు ఒక్క నిమిషం దయచేసి మాట్లాడవలసిందని ప్రార్థిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సత్య ధర్మములు రెండు కూడా న్యాయం మీద ఆధారపడి ఉంటాయి. న్యాయం లేని దగ్గర సత్యము ధర్మము రెండు నశిస్తాయి. మేము ఎక్కడ యజ్ఞం చేసినా, యాగం చేసినా, దేవాలయం ప్రతిష్ఠ చేసినా, ఇప్పటికి నేను 148 దేవాలయాలు ప్రతిష్ఠ చేయించాను. యజ్ఞయాగాలు కాక దేవాలయం దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు సంకల్పంలో ప్రతి ఒక్క మనిషికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ ఒక చదివిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ విడిచిపెట్టేస్తారు. అందులో ఏదో స్పెషలైజేషన్, మిగతా అన్ని పక్కకు వెళ్ళిపోతారు. న్యాయస్థానానికి, న్యాయ సమితికి ఉండదు. ప్రాథమిక దశలో నేర్చుకున్నటువంటిది రిటైర్మెంట్ అయిపోయినంత వరకు కూడా ప్రతి అవసరం గుర్తుంటారు. వేదనైనది ఇది కూడా. ఏ ఒక్కటి నేను ఒక దగ్గర చదివే ఈ సెమిస్టర్ నాకు అయిపోయింది, అందులో క్వశ్చన్స్ నాకు రావు అనుకుంటే మాత్రం ధైర్యం చాలు. వచ్చే ప్రశ్న ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా అట్టడుగు స్థాయిలో ఉండేవాడికి జరిగే అన్యాయం చూడవలసి వచ్చినప్పటికీ సామాజిక అధ్యయనం కూడా చేయవలసి ఉంది. ఇవన్నీ కూడా సమాజానికి దూరంగా ఉంటూ సమాజాన్ని అధ్యయనం చేయాలి. చాలా చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం. అటువంటి దాంట్లో అందులో ఈనాటి సమాజ పరిస్థితుల్లో ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి, ఎంత మేధోమదనం చేస్తేనే తప్ప ఈ స్థాయికి వారు వచ్చున్నారు. ప్రతిభాదేవి గారు నిజంగా ఆవిడ పేరులోనే ప్రతిభ ఉన్నది. న్యాయమూర్తి, న్యాయ దేవత. కాబట్టి ఈ భాషలో ఈరోజు శశిమూర్తి కోసం సహకరించారు. పిల్లలు వచ్చినాయి ఆత్మీయత మంచి జరగడం చిన్న విషయం కాదు. అసలు ఉదయం నేను పేరులో కార్యక్రమం వచ్చారు, మధ్యాహ్నం 3:30 కల్లా మీరు వచ్చారు. అప్పుడు వస్తాను చేత మనం ఒక నిమిషం మాట్లాడడం, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయింది. చాలా సంతోషం. ఆవిడకి సంతోషం. పెద్దలు నారాయణ శాస్త్రి గారు న్యాయ మూర్తి యొక్క గొప్పతనాన్ని, ఆమె ఉన్నత స్థానాన్ని, ఆ దంపతుల దాంపత్య జీవితంలో ఔన్నత్యాన్ని చాలా గొప్పగా చెప్తూ ఆశీర్వదించారు. ధన్యవాదాలు గురూజీ. జయబాబు గారు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తదుపరి కార్యక్రమం జరిపించమనేసి వాళ్ళని కోరుతున్నారు. అతని సూచనల మేరకు వక్తలు ఎవరైనా రవీంద్రనాథ్ గారు బ్యాచ్ మీట్ తరఫున 1 నిమిషం పాటు మీ అనుభవాలు
మరి క్లాస్మేట్స్ కాబట్టి మీ అందరి తరఫున ప్రముఖ కవి రవీంద్రనాథ్ గారిని కోరుతారు. సభ మీద ఉన్న సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనగలగడం అనేది మా అదృష్టం. ఒక సహాధ్యాయి సమున్నత స్థానానికి వెళ్ళిన తర్వాత పలకరించడం, అభినందించడం, వాళ్ళు సాధించిన ప్రగతిని చూసి దగ్గరుండి చూసి ఆనందించడం అనేది ఎంత గొప్ప అనుభూతితో ఈరోజు మేము అనుభవిస్తున్నాం. తాను ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా తన సహాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే తన చుట్టూ తెలిసిన ప్రపంచం ఉందో, తాను ఎప్పుడు కూడా అందరినీ కూడా అదే ఆత్మీయత, అదే అభిమానంతో పలకరించడం, మాట్లాడడం అనేది అంతగా నిండైన పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఒక సహాధ్యాయిగా బాల్యం ముచ్చట అనేది మాట్లాడుకోవడం అనేది అవసరం నేను భావిస్తాను. పిల్లలు ఇలాగే ఇలా బెంచీల్లో కూర్చొని మేమంతా ఇగో ఈయన ఇక్కడ ఉన్న ఈయన నేను మేడం గారు ఇగో ఈమె మేమందరం ఇలా కలిసి కూర్చొని ఒకే తరగతిలో చదువుకునేవారు. మేము ఎక్కువ మంది ఉపాధ్యాయులు అయ్యాము. మరి మేడం గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ న్యాయ సలహాదారు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఏ రకమైన న్యాయ సమస్యలకు సంబంధించిన సలహా కావాలన్నా కూడా ప్రతిభా మేడం గారు ఉండాలి. ఎంత సరదాగా ఉందో తెలుసా ముక్క చెప్పుకోవడానికి నాకు. నేను కలుసుకున్నా, నేను చదువుకున్నా, నా ప్రతిభ క్యాబినెట్ సమావేశాలు ఎక్కడ కనిపిస్తాయి, మా ప్రతిభ కనిపిస్తుంది. నేను ఇలా చూస్తాను, వార్త ఇలా వెళ్ళిపోతుంటుంది, నేను చూస్తాను. ఎంత సరదాగా ఉంటుందో తెలుసా. మీరు కూడా అదే స్ఫూర్తి. ప్రతిభ నాకు తెలిసి మా క్లాస్లో టాపర్, అప్పుడే టాపర్. మేమంతా బైపీసీ. మేము ఎవరో కోసం ఆవిడకి తెలిసే అవకాశం కూడా తక్కువ అప్పట్లో నాకు తెలుసు. ఎందుకంటే అదొక ప్రపంచం. అమ్మాయి అంటే ఇలా తలదించుకొని వెళ్ళి వచ్చి చదువుకున్న రోజులు ఎవరికెవరు తెలియదు చెప్పాలంటే. క్లాస్ కూడా 150 మంది 130 మంది ఉన్న క్లాస్. మా ఇంటర్మీడియట్ అయ్యాక డాక్టర్ అయ్యే అవకాశం ఉన్న ఒకరి ఇద్దరిలో ప్రతిభ ఒకరు, ఆమె మేడం ఒకరు. నేను మాత్రం ఎక్కువ చేశాను. ప్రతిభ మేడం గారు ఏం చేశారు తర్వాత, ఇంటర్ తర్వాత బిఏ లిట్ జాయిన్ అయ్యారన్న. నాకు అప్పుడు బిఏ లిట్ కూడా నాకు పెద్దగా తెలియదు. బిఏ లిటరేచర్ అంటే కూడా నాకు పెద్దగా తెలియదు అండి, వాస్తవం చెప్పిన. మరి డాక్టర్ కదా, బిఏ లిట్ జాయిన్ డాక్టర్ అవ్వాలి కదా అనుకుంటాను. బిఏ లిట్ ఆ తర్వాత బిఏఆర్, ఇంకా తర్వాత ఇంకా చదివి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజు మనందరం కూడా ఆనందంగా గర్వంగా మా ప్రతిభాదేవి అని తలెత్తుకొని చెప్పేటట్లుగా, తలెత్తుకొని చూసేటట్లుగా మనందరి పార్వతీపురం కీర్తి ప్రతిష్టలు ఇనిపించేలా, మా అందరికీ ఆనందం ముప్పించేలా ఆమె ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటారు. ఈ ఆనందాన్ని, ఈ మా సంతోషాన్ని ఇలాగ మేము షేర్ చేసుకుంటున్నాం. మిత్రులుగా ఈ మంచి సభలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడం గారితో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులందరి తరఫున చిన్ననాటి జ్ఞాపకాలు, ఆనాటి పరిస్థితులను నెమరు వేసుకుంటూ, మీరు సినిమాలోనే చూస్తుంటారు, నిజ జీవితంలో చూస్తుంటారేమో అనుకుంటున్నాను పిల్లల. అట్లాంటి స్థాయిని దాటి ఇంకా 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 పైకి అభివృద్ధి చెంది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి మేమందరం ఆనందపడుతున్నాం. పేరులోనే ప్రతిభాదేవి, ఆ సార్థక నామధేయురాలని ఆమెని తలుచుకుంటూ, ఆనాటి ఆ క్లాసులో ఆమె టాపర్గా ఉన్నారనే ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేశారు. పిల్లలారా, మీరు ఎవరైతే మీ విద్యలో ముందంజలో ఉంటారో, మీరు కూడా మేడం గారిని ఇక్కడ కూర్చోబెట్టడంలో, ఎంతమంది మహామహుల్ని కూర్చోబెట్టడంలో ఉద్దేశం
వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళ ద్వారా మనం స్ఫూర్తి పొందడం అనేది ప్రధాన ఉద్దేశం. మరి అట్లాంటి స్ఫూర్తివంతమైన జ్ఞాపకాలను అందించిన ఒక నిమిషం మీ గురించి, మేడం గారి గురించి చెప్పాలి. అనంతరం మనము విశిష్ట అతిథి గారిని మాట్లాడే అవకాశాన్ని మనం కోరుకుందాం. చాలా సంతోషం. చాలా సంతోషం అండి ఈరోజు. నాకు రియల్గా చెప్పాలంటే చాలా సర్ప్రైజింగ్ కూడా. నేనేదో సాంస్క్రిట్ స్కూల్కి వచ్చాను. బహుశా సాంస్క్రిట్ గురించి మనకు చెప్పాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ కార్లో కూర్చొని ఇదే ఆలోచించాను. చాలా సంతోషం. చాలా జ్ఞానంతో ఉన్న వ్యక్తుల మధ్య, చిన్ననాటి స్నేహితుల మధ్య మేము ఎప్పుడు ఊహించలేండి. మేము నాకు తెలిసి ఈ సాంస్క్రిట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ప్రతి ప్రాంతీయ భాష కూడా నాకు తెలిసి సంస్కృతిని ఈ సాంస్క్రిట్ విషయం ఉద్భవించింది. అది ఎందుకంటే ప్రతి స్టేట్ వాళ్ళ సొంత ఉనికి కోసం, అంటే ఇది ఒక సాంస్క్రిట్ అనేది లిమిటెడ్ టు సమ్ పీపుల్ అయిపోయింది కొంతకాలం. అప్పుడు ఎవరికాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో సొంత లిపికి కష్టపడ్డారు. ప్రతి స్టేట్ ప్రతి వాళ్ళ ఉన్న నాలెడ్జ్ దాంతోనే ఆ రకంగా ఏంటంటే రకరకాల లిపులు వచ్చాయి భారతదేశంలో. సాంస్క్రిట్ ఉన్న గొప్పతనం అందులోని ఆ మధురమైన భాష మాకంత తెలియకపోయినా ఉచ్చరించే విధానం చూస్తే ఏ భాష అయినా ఎంత టిపికల్ వర్డ్ అయినా సరే ఫ్రీగా గొంతు నుంచి వస్తారు. సాంస్క్రిట్ చదివిన వాళ్ళకే అది అదృష్టం ఉంది. ఇక మా పర్సనల్ విషయాలకు వచ్చేసరికి మేబీ ఒకరికొకరు అదృష్టం అవ్వచ్చు, కలిసి ప్రయాణం సాగిస్తున్నాం. ఆ రకంగా నేను అనుకుంటాను, మ్యారేజ్ చేసుకోవడం నా అదృష్టం అనుకుంటాను. జీవితం అనేది ఒక ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు. అది ఒడిదుడుకులు ఉంటాయి, ఏముంటాయి, అవన్నీ కూడా వేరీస్ చేసుకుంటూ వెళ్ళటమే, ఒక అండర్స్టాండ్తో వెళ్ళడమే. సో పిల్లలకు కానీ అందరికి నా పిల్లలు వచ్చే ఈ భావి తరాలకు నేను ఇచ్చే సలహా, బాగా చదువుకోండి. ఒక చదువు ఒక్కటే మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఇంక ఏది తీసుకెళ్ళాలి, మీరు చెప్పండి ఏముంది, ఏది తీసుకెళ్ళాలి. ఓన్లీ ఉన్నత విద్య అదొక్కటే మిమ్మల్ని పైకి తీసుకెళ్ళాలి. సో బ్లెస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ గారు ఈ పాఠశాల సంస్కృత పాఠశాల ఓరియంటల్ స్కూల్ ఉంది. ఇది రాష్ట్రంలోనే అరుదైన స్కూల్ కాబట్టి ఈ పాఠశాల ప్రత్యేకతని, సంస్కృత ఒక గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ సంస్కృత పండితులు శ్రేష్ఠులు ఇక్కడ ఉన్నారు. అది మన అదృష్టం. ఆ సంస్కృత శబ్ద సౌందర్యాన్ని అతను గుర్తు చేశారు రామకృష్ణ గారు. అలాగే ప్రపంచ భాషలన్నిటికీ మూలమని చెప్పున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గొప్ప విషయాల్ని, సంస్కృత అభిమానాన్ని మేము మీ నుంచి తెలుసుకున్నాము. మరి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి, సన్మాన గ్రహీత, గౌరవనీయులు, న్యాయ కోవిదులు గొట్టాకు ప్రతిభాదేవి మేడం గారు తమ ప్రతిస్పందన ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఉన్నత స్థానానికి చేరాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. హౌ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్, మీరు ఎలాగా మీ జీవితాన్ని మౌల్డ్ చేసుకుంటారో
మన చేతుల మీద ఉండదు, మిగతా అన్నీ ఎక్స్టర్నల్ ఎవరైనా. మా గవర్నమెంట్ మాస్టర్ గారు ఒకసారి అందరూ ట్యూషన్కి వెళ్ళేవారు. చాలా మంచి కెమిస్ట్రీ కూడా. అప్పుడు ఎంతో గవర్నమెంట్ కాలేజీలో కూడా బాగా స్టాండర్డ్ ఉండేది సార్. ఉన్నతమైన వ్యక్తులు ఉండేవారు చదువులు కూడా. ఎందుకంటే విజయ కాలేజీలో చదివిన వాళ్ళందరూ బాగానే గవర్నమెంట్ ఉద్యోగాలు పట్టడం జరిగింది. ఎక్కువ శాతం టీచర్లుగా ఉన్నారు. అప్పుడు డిఎస్సి అవడం వల్ల మా నాన్నగారు లాయర్ కాబట్టి నేను ఆ ఫీల్డ్ ఇంకా ఎగ్జామ్ రాయడం అలాగా అయిపోయింది. ఆ వరకు నేను క్రమశిక్షణతో ఉండడమే. నీతి నియమాలు అవి మనకి ఇంటర్నల్గా ఉండే, అవి మేము పెద్ద ప్రయత్నం చేయట్లేదండి. అవే మన ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. సో అదొకటి నేను అనుకున్నాను. ఈనాడు నా మనసులో వేరే ఆలోచన ఉద్యోగాలన్నీ నేను క్రమశిక్షణలో నా మనసుకి వస్తే అదే నేను చెప్పాను. ఇంకొక వితౌట్ ఫియర్ క్లారిటీ. తర్వాత చదవడం నాకు చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఇంకా ప్రయత్నించి రాసి అమ్మాయి చాలా అభిమానంగా ఉంటుంది. బాగా క్లాస్మేట్. మీరందరూ స్నేహితుల మధ్య మీ అందరి ప్రేమకి నేను అక్కడ తెలియదు ప్రేమని చూపించి నా పిల్లగా సన్మానం చేసినందుకు గురువుల మధ్య మీ అందరికీ నాకు బాగాలేదు కాబట్టి థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రతిభ నా స్నేహితురాలని చెప్పడానికి నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. చిన్నప్పుడు బురుబురు నడకలతోటే మా ఇద్దరం చిలకల వేలు పట్టుకుని నడుస్తూ 6th క్లాస్ నుండి ఇంటర్ వరకు ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత వాళ్ళకి కుటుంబ నేపథ్యంలో మా తాతగారు ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, మేము అలా ఉండడం, తన దగ్గర చూసి నాకు అసలు నిజాయితీగా ఏదైనా మాట్లాడితే ముక్కుసూటిగా మాట్లాడడం మొదటి నుంచి అలవాటు. ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించడం అలవాటు. అది తన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది. అలాగ మొదటి నుంచి మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం, ఇప్పుడు విజయప్రభ అని తనుంది, హరి శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ, నేను, ప్రతిభ, ఇంకొక మా ఫ్రెండ్ ఇంకొక పేపర్ వెంకటరత్నం, మేము అందరం ఉండేవాళ్ళం. అంటే చదువు, క్రమశిక్షణ రావడం, అంతకు మించి మాకు ఇంకేం తెలిసి. రామారావు గారు ఉండేవాళ్ళు, వాణి అని ఒక అమ్మాయి ఉండేది మాకు, చందన్ సోని. అటు వస్తే ఎవరు అంటే వాణి ప్రసాద్ అని ఆశీర్వాదుతున్నాం. అలాగా మేమందరం మాకు ఎవరికెవరో ఏం తెలియదు. అస్సలు గొప్ప యూనివర్సిటీగా చదువు తప్పించి ఇంకొకటి మాకు ఏమీ తెలిసేది కాదు. నేను థర్డ్ మెథడాలజీకి వెళ్తే మా ఇద్దరి మధ్యలో బ్రేక్ 13 ఏళ్ళు అయ్యింది మధ్యలో. అయితే థర్డ్ మెథడాలజీ నేను అక్కడ మాంటిసోరీకి వెళ్ళాను. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అని. మాంటిసోరీకి అయితే విజయవాడలో నా హాస్టల్కి వచ్చి ఖాళీ చేయించి వాళ్ళ ఇంట్లో 10 రోజుల నుంచి వాళ్ళ కాలించి పంపించడం. నెక్స్ట్ రెండోసారి ఏంటంటే శ్రీశైలం తీర్థయాత్రకు రమ్మని చెప్పి కర్నూలు మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు చీఫ్ జడ్జి అక్కడ ఉన్నారు. శ్రీశైలం మాకు రమ్మని చెప్పి ఒక రోజు నన్ను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేసిన అహోబిలం వాళ్ళు ఎదురుగా వచ్చి మాకు దండలు వేసుకుంటే నాకు ఎక్కడ లేని కన్నీళ్ళు వచ్చి అన్నమాట ఆనందంతో. అంత ఔన్నత్యం కలిగినటువంటి ఫ్రెండ్, వీళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారో లేదు, ఆపదలో ఉంటే ఎవరినైనా ఆదుకోవడానికి ముందు ఉండేటటువంటి న్యాయ దేవత అమ్మ. నేను ఇప్పుడు కూడా దేవతగానే చూస్తున్నాను. నా స్నేహితురాలు ఒక గాడేస్తాను అంటే అలా కొనడం కాదు, నేను ఎలా ఫీల్ అవుతాను. ఎప్పటికీ కూడా తను నేను ఇప్పుడు అలా కలిసే ఉంటాం. కష్టాలు సుఖాలు కూడా పంచుకుంటూ ఉన్నాం. ఇంతవరకు భగవంతుడి తనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రతిభాదేవి మేడం గారు ప్రతిస్పందనలో ఎంత వినయంగా, ఎంతో మన
మందహాసంతో ఈమె ఫేవర్ లో ఉన్నటువంటి ప్రజెంట్ ఫేవర్, కానీ మనకు మాట ఇచ్చామని ఫేవర్ తో వచ్చారు కూర్చున్నారు. అమ్మ నిజంగా మీ తేజస్సు ఆ ముఖ వచ్చేస్తూ చూస్తుంటే సాక్షాత్ సరస్వతీదేవి రూపం మాకు కనిపిస్తుంది. ఆమె చెప్పేటప్పుడు ఇద్దరిని తలుచుకున్నారు. పెద్దలంతా గుర్తించుంటారు, మీరు గుర్తించండి. మొట్టమొదటి అతను తలుచుకున్నప్పుడు గురువు గారిని తలుచుకున్నారు. ఏ పేరు చెప్పారు? గురువు గారి పేరు గౌరనాయుడు గారని ఒక గురువు గారిని తెలిసారు. ఇంకొక పేరుని కూడా తెలిసారు. ఎవరో చెప్పండి చిన్నారులారా? వాళ్ళ తండ్రి గారిని కలిశారు. తండ్రి గారు అతను లాయర్గా ఉన్నారు. అతని సూచనలతో, అతని గైడెన్స్తో నేను పెద్దగా ఏమీ కష్టపడకుండానే న్యాయము ధర్మము పాటిస్తూ నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. జడ్జిగా ఉండేటప్పుడు రాగద్వేషాలు, వ్యక్తిగత ఇష్టాలు అలాంటివి ఏంటికి అవకాశం లేకుండా మనసాక్షికి, న్యాయానికి కట్టుబడి వీలైనంతగా నేను న్యాయాన్ని ఆచరిస్తూ ఈరోజు ఉండగలిగానని చాలా గొప్పగా. ప్రతిభాదేవి గారికి చిన్న సత్కారం. సాయి, నువ్వు మన ఫ్రెండ్స్ కొంచెం వీలైతే అటెండ్ అవ్వండి అని మొన్న చెల్లి చంద్రబాబు గారు చెప్తే, ఇది కార్యక్రమం అయినప్పటికీ అటెండ్ అవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది మిత్రులుగా అని అనుకున్నాం. కానీ అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు, ఒక్కసారి నేను గుర్తు రాలేదా నీకు అని యశోదాదేవి కృష్ణుడిని ప్రశ్నిస్తే, నెక్స్ట్ జన్మలో బహుళమానిగా ఆవిడ్ని పురోహితురాలిగా మొత్తం పెళ్లి పెద్దగా చేసి వెంకటేశ్వర కళ్యాణం పద్మావతి గారితో చేయించుకున్నట్లుగా బాల్యంలో అటెండ్ కాలేకపోయిన మా అందరి కోసం ఈ వివాహం జరిగినట్టుగా రామకృష్ణ ప్రతిభ దేవునికి మనస్ఫూర్తిగా నా నమస్సుల్ని అందజేస్తూ, తల్లి మీకు సత్కారం జరుగుతుంటే అటెండ్ అవ్వడం క్లాస్మేట్స్గా మా బాధ్యత, అందుకు తప్పకుండా అటెండ్ అవుతాం అనుకున్నాం. ఇంత గ్రాండ్గా జరుగుతుంది అని చెప్తే మా మిత్రులు మరొక 20-30 మంది ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు. అప్పుడు ఇంకా గ్రాండ్గా జరిగి ఉండేది. అయితే ఈ ఒక్క బాధ్యత మీద ఇక్కడికి వచ్చినప్పటికీ నా మీద రెండో బాధ్యత కూడా ఉంది. ఒకసారి మీ అందరి మధ్యలో దాన్ని పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం, అంటే చదివితే చరణం కాకుండా 1991లో నేను మిత్రులు అందరూ టీచర్స్ అయిపోతే నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ కోసం ఇదవుతూ ఉంటే అనుకోకుండా ఈ స్కూల్లో కంటెంట్ మీద గ్రిప్ కోసం, టీచర్గా భవిష్యత్తులో వర్క్ చేయడం కోసం అన్న ఉద్దేశంతో ఒక వ్యక్తితో నేను ప్రస్తావన చేస్తే మధ్యాహ్నానికే వచ్చేసి నీ ఆలోచన మంచిది కదా వెంటనే జాయిన్ అయిపో అని చెప్పి ఆ మాస్టర్ వచ్చారు. ఎవరు అనేది మీకు చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ సంస్కృత పాఠశాలలో 1991లో 35 సంవత్సరాలుగా ఈ వేదిక మీద ఆ రోజు ఈ రోజు నేను చూసిన అటెండ్ అయిన ఏకైక వ్యక్తి శ్రీ బ్రహ్మశ్రీ వేమకోటి నరహర శాస్త్రి గారు. అప్పుడే అంతకు ముందే 91కి ముందే ఈ స్కూల్కి డెవలప్మెంట్కి సర్వీసెస్ ఆయన మన జట్టు 12 మేషాలు ప్లస్ ఇంకొక గొప్ప వ్యక్తి, అదే పేరు చెప్పడానికి ఇంకా ప్రాధాన్యత ఉందండి. వీళ్ళ ముగ్గురు విశేషమైన కృషి జరిపితే ఈ స్కూల్లో మొట్టమొదట దీనికి ఈ స్కూల్కి నాకు తెలుస్తూ రికార్డ్స్ అవైలబిలిటీ ఉంటే ఇది 80 సంవత్సరాలు దాటి 100 సంవత్సరాలు అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ స్కూల్లో చదువు సాయి గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకవైపు చూస్తాం, తన వైపు ఎవరైనా సరే. వాళ్ళ తండ్రి గారు రమాశంకర్రావు గారు. జయబాబు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే
అంటే ఇప్పుడు చెప్పారు కదా 10,000 రూపాయలు 1990 అంటే కనీసం 10 లక్షలు చేస్తుంది కదా ఈరోజు అది. మరి వీళ్ళంతా ఎంత కష్టపడి అప్పుడు మీరు బహుశా యువకులేమో బాగా మరి స్థాయికి తీసుకొచ్చారు. అందుకే మనం అంత ఇంత హాయిగా కూర్చున్నాం. మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. రామశంకర్రావు గారిని, తండ్రి గారిని దేవతలుగా పితృదేవత నోటితో అనడమే కాదు, ఇక్కడ పెద్దలందరికీ తెలుసు. అతని ఇంట్లో వెళ్ళగానే సార్ మీ ముఖస్థుతి కాదు, నేను ఎప్పుడు అనుకుంటాను సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీ పాద పూజ చేయాలి. తండ్రి గారి విగ్రహం కట్టుకొని ఇప్పుడు అక్కడ దేవదోపాలు జరుగుతుంటాయి. తండ్రి గారి విగ్రహం కట్టుకున్నాను. రమాశంకర గారి విగ్రహం అక్కడ చాలా స్వచ్ఛంగా చాలా గొప్పగా కనిపిస్తుంది. అది నిజంగా తండ్రి గారి. విద్యార్థులారా, ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడి చాలా బ్యాక్ 28లో 24, 25 స్థానంలో. అటువంటిది మన్యం జిల్లా. మన్యం జిల్లాలో ఓ మహిళ ఆ స్థాయికి వెళ్ళారంటే ఊహించుకోండి ఎంత గర్వం. ఎందుకంటే మేడం గారికి నేను పరిచయం కాకపోతే నాకు చిన్నప్పుడు మేడం గారి నాన్నగారి పేరు మా ఇంట్లో మోగేది. ఎందుకంటే నాన్నగారు 20 years రాయవలసలో సర్పంచ్గా పనిచేసేటప్పుడు ఏ కోర్టు కేసు వచ్చినా వెంటనే మన గొడ్డ తిరుపతిరావు ఉంటారు, అక్కడికి వెళ్ళిపోతాను అనేవాళ్ళు ఎవరైనా వస్తే. నేను చెప్పేదే అంత అనుబంధం ఉండేది నాన్నగారికి, మేడం గారి నాన్నగారికి, మా నాన్నగారికి. నేను చాలాసార్లు మరి మీ నాన్నగారి పేరు ఇస్తుందని నేను నాన్నగారి నోటంటే నేను విన్నానమ్మా. చాలా ఫైల్స్ రాయవలసి మీ దగ్గర ఉంటాయి, నాన్నగారి దగ్గర ఇప్పటికీ ఉంటుంటాయి. నాకు తెలిసినటువంటి ఒక 30-40 కేసులు చూపించారు నాన్నగారు పంపించారు. చిన్న చిన్న గొడవలు, సెటిల్మెంట్స్ ఏవైనా నాన్నగారు చేసేవాళ్ళు. అయితే ముందుగా పిల్లలంతా నెమ్మదిగా